శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 26వ తారీఖు లగాయితూ ఆగస్టు 1వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. బుధుడు రుజుగతిలో మిథున రాశి యందు సంచరిస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు రవిగురుల యొక్క సంచారం ఉన్నది. సింహరాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. కుంభమందు రాహు ఉన్నారు. శనేశ్వరుడు వక్రగతిన మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. చంద్రుడు ఈ వారంలో వృశ్చిక రాశి మొదలు కుంభరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పంచమ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, లాభరాహువు, చంద్రుడు, అంటే గత వారంతో పోల్చుకుంటే పెద్ద చెప్పుకోదగ్గ గ్రహస్థితుల యొక్క మార్పులు ఏమీ లేవు. చంద్రుడి యొక్క బలం మాత్రం పరిపూర్ణంగా ఈ వారం లభించింది. తత్ఫలితంగా 3 గ్రహాల యొక్క అనుకూలతలతోటి కొంత సానుకూలంగానే ముందుకు వెళుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని పెంచడానికి అవకాశం ఉంటుంది. అంతఃక్లేశం గృహశ్చిత్ర అన్నారు, అనగా చతుర్థ భావమందు కూడి ఉన్నటువంటి రవిగురుడి యొక్క సంచారము అటు గృహ సంబంధమైనటువంటి విషయాలపైన, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, లేదా మీ తోటి ఉద్యోగస్తులు, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలపైన ఈ గ్రహస్థితి తాలూకు ప్రభావం కొంత అధికంగా కనబడుతూ కొన్ని విషయాల్లో మనస్పర్ధలో, మానసిక అశాంతినో కొంత ఏర్పరచడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కూడా కొంత దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. అయితే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. చంద్రుని యొక్క స్థితి దశమ ఏకాదశ స్థానముల యందు ఉండడం వల్ల వారాంతంలో మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. వారం చివరిలో అనుకున్నటువంటి కార్యక్రమాలను నెరవేర్చుకోగలుగుతారు. కొంత అనుకున్నటువంటి ప్రాంతాలను చేరుకోగలుగుతారు. జీవితంలో కొన్ని సందర్భాల్లో మానసిక ప్రశాంతతని మనం వర్ణించలేం. అటువంటివి కొన్ని అనుభూతుల్ని ఈ వారం చివరిలో మీరు పొందగలుగుతూ ఉంటారు. అలాగే ఈ వారంలో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులపై కొంత శ్రద్ధ వహించడం మంచిది. మరీ ముఖ్యంగా ఒత్తిడితో కూడి ఉన్నటువంటి జీవన విధానం వల్ల సరైనటువంటి సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి సాధారణమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. వ్యాపార పరిస్థితులు కూడా కొంత సానుకూలంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా కనబడుతూ ఉన్నాయి. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు సంబంధించి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా ఈ రాశివారు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 2వ స్థానమున బుధుడు యోగించడం, తృతీయమందు రవి యోగించడం, చతుర్థమందు శుక్రుడు యోగించడం, లాభస్థానమున శనేశ్వరుడు, దశమ రాహు, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులతోటి కలుపుకొని దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. గత వారంలో ఉండేటువంటి గ్రహస్థితే ఈ వారంలో కూడా ఉన్నది. చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. కాబట్టి గత వారంలో ఏదైతే సుఖవంతమైనటువంటి జీవన విధానం ఉన్నదో దానికన్నా మెరుగైనటువంటి గ్రహస్థితిని మనం ఆశించవచ్చును. ఎందుకంటే బుధుని తాలూకు వక్రగతికి లేదా రుజు మార్గానికి సంబంధించినటువంటి విషయాలు కొంత
ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాహన సంబంధమైనటువంటి విషయాలు, బుద్ధి అనగా ఏదైనా తేల్చుకోలేకపోతున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ బుధుని యొక్క అనుకూలత వల్ల సరైనటువంటి సమయానికి సరైన నిర్ణయాత్మకమైనటువంటి శక్తి రావడాన్ని కూడా గమనించవచ్చును. అలాగే ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి లేదా మాట సహాయాన్ని పొందడానికి లేదా మీరు ఎవరికైనా మాటని చక్కగా ఇవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. బంధువర్గంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా పదవీ యోగాన్ని కాంక్షించేటువంటి వాళ్ళకి మంచి పదవీ యోగాన్ని కూడా ఈ వారంలో చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు కూడా కనబడుతూ ఉన్నాయి. గత వారంలో ఏదైనా అనారోగ్య సమస్యలో లేదా ఏదైనా ఇబ్బందులో ఇటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అనారోగ్య సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఏదో తీవ్రమైనటువంటి సమస్య కింద కాకుండా ఏదైనా తొందరగా తేలికపాటి ఉపశమనం లభించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సోదర సోదరీమణులతోటి లేదా బంధువర్గంతో లేదా మిత్రులతోటి కుటుంబ సభ్యులతోటి సఖ్యత పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలనే మనం ఆశించవచ్చును. కారణం కేవలం ఒక్క గురుగ్రహం మాత్రమే యోగిస్తూ ఉన్నారు చంద్రుడితోటి కలుపుకొని. అంటే చంద్రబలం కొంత అటు ఇటుగా ఉన్నది కాబట్టి ఒక గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నది. అందువల్లనే మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యయస్థానమందు కుజుడు, 2వ స్థానమందు రవి. దీన్ని పాపార్గళము అంటారు. అంటే ద్విద్వాదశ స్థానముల యందు క్రూరగ్రహములు ఉండడం ద్వారా కొంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నిష్ఫలం కృషి వాణిజ్య, ఎంత కష్టపడ్డా తగినటువంటి ప్రతిఫలం రాకపోవడము, లేదా స్వస్థాన నాశనం చేయవ, ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, లేదా ప్రయాణాలు చేయవలసి రావడము, ఇలా మానసికంగా శారీరకంగా కష్టపడేటువంటి విషయాలే కొద్దిగా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే ఎక్కువ శాతం శరీరం కష్టపడేటువంటి విషయాలు, ఎక్కువ శాతం ఏదైనా డబ్బు సంపాదించడానికో లేదా ఒక పని పూర్తి చేసుకోవడానికో చాలా ఎక్కువగా కష్టపడేటువంటి పరిస్థితుల్ని ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అయితే ఆర్థిక లోటు అనేటువంటిది ఎక్కడా ఉండదు. మరీ ముఖ్యంగా 2వ స్థానమందు గురుని యొక్క సంచారం ఉండడం వల్ల మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమ. అటు సౌభాగ్యానికి కానీ ఆర్థిక లాభానికి కానీ లేదా వ్యాపార లాభానికి కానీ ఈ గ్రహస్థితి ముఖ్యంగా ధనస్థానమందు గురుడు చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతూనే ఉంటారు. ఏదైనా వంశపారంపర్యంగా ప్రాపర్టీలను మీరు అమ్మకానికి పెట్టినా లేదా పారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిపాస్తుల తాలూకు లబ్ధిని మీరు పొందాలి అనుకున్నా అన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వారంలో ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు బాగున్నాయి. అయితే ఇందాక చెప్పినట్టు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత ఒత్తిడి కూడా ఈ వారంలో అధికంగా ఉంటుంది. కొత్తగా మీతో పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులతోటి కొంత జాగ్రత్తగా ఈ వారంలో ఉండాలి. వారితోటి కొంత మీకు స్వతహాగా ఉన్నటువంటి మిత్రులు కొంత వారి వల్ల శత్రువులుగా మారడానికి అవకాశం ఉంటుంది. కొంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నాయి. ఎందుకంటే శారీరక శ్రమ అధికంగా ఉన్నది. తత్ఫలితంగా సమయానుకూలంగా భోజనము, సమయానుకూలంగా నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కనబడుతూనే ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా కంటి సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటివి చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు అనుకూలంగా ఉన్నారు. 2వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. చంద్రుని యొక్క బలం ప్రధానంగా ఉన్నది. 3 గ్రహాల తాలూకు అనుకూలతలతోటి ఈ రాశి వారికి గ్రహగతులు బాగానే ఉన్నాయి. ప్రత్యేకించి జన్మ రవి, జన్మ గురుడు, వ్యయస్థాన స్థిత బుధుడు, ఇలా కొన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ, అష్టమ రాహు, ఇటువంటి కొన్ని భయంకరమైన గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ధైర్యం ఏకాదశ గతే కుజే, అటు సంతోషం అర్ధలాభశ్చ. ఆయన కుజుడు లాభస్థానంలో ఉండడం ఆర్థికాభివృద్ధిని కలిగిస్తూ ఉంటుంది.
మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. చంద్రుడు కూడా షష్ఠ సప్తమ స్థానాల యందు సంచరించడం వారం ప్రారంభం దగ్గర నుండి మధ్య వరకు కూడా కొంత ప్రయోజనకరంగానే కనబడుతూ ఉన్నది. మనోల్లాసము ధర్మసిద్ధి అంటే ధర్మాచరణ చేయాలి అనేటువంటి ఒక కాంక్ష, అంటే ఏదైనా తీర్థయాత్ర సందర్శనమో లేకపోతే దేవాలయాలకు సంబంధించినటువంటి దర్శనాలు చేసుకుంటూ ఉండడము ఇత్యాది వాటికి అవకాశం ఉంటుంది. అలాగే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య, సొంత ప్రాంతాలకి చేరుకుంటూ ఉండడము, లేదా నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తూ ఉండడము, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలతోటి ఈ వారమంతా కూడా మనోల్లాస ధర్మసిద్ధి ఇటువంటి వాటి మీదే వెళుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి వీరి మీద కొంత తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రాదులు, పుత్ర కళత్రాదులు ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంత వీరికి సహకారంగానే ఉంటారు. కర్కాటక రాశి వారితో కొంత సామరస్యంగానే ఉండడం ద్వారా ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ శరీరం కష్టపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ భగవంతుడి అనుగ్రహం, కుజగ్రహ అనుగ్రహం వల్ల కొంత తేలికపాటి కష్టంతో మీరు అనుభవించవలసింది పోతుంది. అది కూడా తెలుస్తుంది. అబ్బో మనం ఇంత శ్రమ పడాలి, అక్కర్లేకుండా దీనివల్ల పోయింది అన్న విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ విషయంగా ఈ కర్కాటక రాశి వారికి తెలుస్తాయి కొన్ని సందర్భాల్లో. కాబట్టి కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాశిలో సంక్రమణం చేస్తూ ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రుడి యొక్క బలం ఉన్నది. అంటే ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ తప్పుకున్నాయి. రాశ్యాధిపతి రవి 12వ భావంలో ఉన్నారు. స్వస్థాన నాశనం చేయవ అంటే ఇంట్లో ఉండకుండా బయటికి వెళుతూ ఉండడము, లేదా ఉన్న ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, లేదా భోజన సౌఖ్యం లేకపోవడము, నిద్రా సౌఖ్యం లేకపోవడము, తద్వారా శరీరమందు ఉష్ణ సంబంధమైనటువంటి రోగములు ప్రబలంగా పెరుగుతూ ఉండడము. దీనికి తోడు వక్రగతిలో ఉండేటువంటి శనేశ్వరుడు తాలూకు ఫలితాలు అవి కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సప్తమ రాహువు, జన్మకేతువు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వ్యయమందు గురుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు సింహరాశి వారిని పరీక్షకి గురి చేస్తూనే ఉన్నాయి. అందుకనే కోపము అనేటువంటిది ప్రధానంగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి శరీర ఆరోగ్యము అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్ని చాలా నిలకడగా మీరు నిలబెట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుతూ ఉండాలి. ఎక్కువగా భగవదారాధన చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఖాళీ లేనటువంటి సమయాన్ని మీకు మీరుగానే సృష్టించుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఈ ఆరోగ్యం పట్ల లేకపోతే ఇంకో సమస్య పట్ల మీ యొక్క మైండ్ అంతా కూడా, మీ బుర్ర అంతా కూడా అక్కడే ఉండిపోయి చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా ఆలోచిస్తూ మీరు భయపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఏంటి అంటే ఇక్కడ భయం అనేటువంటిది ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా చెప్పవచ్చును. దాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, ఇలా ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చేవి ఏవైనా సరే కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. అధికమైనటువంటి శ్రమ చేయవలసి వస్తుంది. అంటే ఎక్కువగా వ్యతిరేకతలే కనబడుతూ ఉన్నాయి. కానీ బుద్ధి కారకుడు బుధుడు ఆయన యోగిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కొంతలో కొంత కష్టాన్ని తగ్గించేటువంటి గ్రహంగా మీకు యోగకారకులుగా ఉన్నారు. వారం మొదట్లో చంద్రుని యొక్క బలం ఇది మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలగజేస్తుంది. కాబట్టి దీని పరంగా కొంత దాటగలుగుతారు సింహరాశి వారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ గ్రహస్థితి తాలూకు బలాన్ని పెంపొందించుకోవడానికే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహగతులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. ముఖ్యంగా లాభస్థానమందు రవి, షష్ఠస్థానమున రాహువు, లాభస్థానమున గురుడు, అలాగే చంద్రుని యొక్క బలం విశేషంగా మనం చెప్పుకుంటే ఈ గ్రహాలన్నీ కూడా చాలా గొప్పగా యోగించేటువంటి గ్రహములు. మరీ ముఖ్యంగా అటు గురువు కానీ రవి కానీ లాభస్థానమందు ఉండడం అనేటువంటిది ఒక లక్ష్మీ యోగంగా చెప్పవచ్చును, కళ్యాణ యోగంగా చెప్పవచ్చును. అంటే శుభ కార్యక్రమాలు జరగడానికి కానీ, ఆర్థిక లాభాన్ని పొందడానికి కానీ,
లేదా ఏదైనా గృహ సంబంధమైనటువంటి వాహన సంబంధమైనటువంటి లేదా ఏదైనా సువర్ణ అంటే బంగారానికి సంబంధించినటువంటి కొనుగోలు ఇటువంటి వాటి విషయాలన్నిటికీ కూడా గురుడు చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. అలాగే వృత్తిపరమైనటువంటి ప్రయోజనాలకి అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యక్రమాలు సంతానానికి సంబంధించిన విషయాలకి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి పరిస్థితులపైన కూడా ప్రభావం చూపించి చక్కగా సానుకూలమైనటువంటి ఫలితాలకి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పండగ వాతావరణం ఉంటూ ఉండడము, బంధువుల హడావిడో లేకపోతే మీరు బంధువుల ఇంటికి వెళ్ళడమో వారు మీ దగ్గరికి రావడం ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ఏదైనా పుణ్యనదీ స్నానములు లేదా ఏదైనా తీర్థయాత్రలు లేదా ఏదైనా సాహసయాత్రలు, విందు విహారయాత్రలు ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి పాతకాల మిత్రులను కలుసుకోవడం దగ్గర నుండి మీ మనోల్లాసాన్ని కలగజేసేటువంటి ఏ విషయానికైనా సరే ఈ వారంలో అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యము, కుటుంబము ఇటువంటివన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి కన్యారాశి వారి యొక్క స్థితిగతులు చాలా విశేషంగా ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం సంచరిస్తూ ఉండడము, లాభస్థానమున శుక్రుడు యోగిస్తూ ఉండడము, షష్ఠస్థానమున శనేశ్వరుడు యోగించడము, ఈ గ్రహాలన్నీ విశేషంగా యోగిస్తూ ఉన్నాయి. అయితే చంద్రుని యొక్క బలం ఈ వారంలో కొంత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ వారంలో మానసికమైనటువంటి ప్రశాంతత కొంత దూరంగా ఉండొచ్చు మీకు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు నచ్చింది మీరు చేయలేరు, లేదా మీరు చేసేది మీకు నచ్చకపోవచ్చు. ఇటువంటి విధానంలో ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ ఆర్థిక లాభం కలుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు రావు. అలాగే అనారోగ్య సమస్యలు ఏమీ రావు. అటు రవి కానీ శనేశ్వరుడు కానీ అటు దిగ్బలయుక్తులై ఉన్నారు. ఆయన చక్కగా మంచి స్థానంలో ఉన్నారు. కాబట్టి వచ్చిన అనారోగ్యం ఏదైనా ఉంటే తగ్గించడానికి, అసలు ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడేటువంటి గ్రహాలుగా ఈ గ్రహాలను చెప్పుకోవచ్చును. అలాగే శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు తగ్గించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి అటు మానసిక ప్రశాంతత ఈ వారం కొంత తగ్గినప్పటికీ కూడా మిగతా విషయాలకి సంబంధించినటువంటి వాటిపైన శ్రద్ధ చూపిస్తూ ఉండడము, లేదా తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉండడము ఇత్యాది విషయాల ద్వారా ఈ వారంలో కొంత మీరు ముందుకు వెళుతూ ఉంటారు. ఉన్నతాధికారులతో ఉండేటువంటి సత్సంబంధాలని చక్కగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. జీవిత భాగస్వామితోటి కొంత ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కలిసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలపై శ్రద్ధ పెడుతూ ఉండండి. ముఖ్యంగా విద్యార్థులకి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్నది. తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా ఈ రాశివారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఏదైనా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రము, లేదా మనం దుర్గాష్టకము, లేదా ఇటువంటివి ఏదైనా పారాయణ చేస్తూ ఉండడం మంచిది. అలాగే అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ కానీ నామావళి కానీ అష్టోత్తరాలు కానీ చేస్తూ ఉంటే కూడా మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క స్థితి మాత్రమే కొంత అనుకూలంగా ఉన్నది. వెరసి సరే చంద్రుడు 2.5 రోజులే కాబట్టి చంద్రుడిని పక్కన పెడితే గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. శనేశ్వరుని యొక్క వక్రగతి వల్ల ప్రయోజనం లేదు. అర్ధాష్టమ రాహు యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. ఇంకా ప్రధానమైనటువంటి దోషం అష్టమ కుజుడు. కాబట్టి ఈ వారం అంతా కూడా దాని ప్రభావమే కొంత ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా స్థాననాశ రుణచ్ఛేద అన్నారు. అంటే ఈ వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులన్నీ ఎలా ఉంటాయి? కష్టపడతారు, అవకాశాలు వస్తాయి, కష్టానికి తగ్గ ప్రతిఫలము దక్కుతుంది. కానీ ఆ వచ్చినటువంటి ధనం చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సరే ఇది ఒకందుకు మంచిదే కదా, మనం గతంలో అప్పు చేశాము, అప్పులను తీర్చగలుగుతున్నాము అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది.
కొంతమందిలో ఎలా ఉంటుంది, మనం ఎంత సంపాదించినా మిగలట్లేదు అనేటువంటి భావన కూడా ఉంటుంది. దానికి కారణం ఈ గ్రహస్థితి. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మీకు రూ. 10 వచ్చినా, రూ. 100 వచ్చినా, రూ. 1,00,000 వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది, కానీ మీరు ఈ వారంలో డబ్బు నిలవ వెయ్యలేరు. అది ప్రధానమైనటువంటి విషయం. ఇంకా చెప్పాలి అంటే ఈ వారంలో అప్పు చేయవలసినటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. రెండవది ఏంటి అంటే, ఎప్పుడూ ఎవరి దగ్గరికి వెళ్ళని ఏది అడగనటువంటి వృశ్చిక రాశి వారు కూడా కొన్ని వస్తువులను కానీ కొన్ని వాటిని కానీ అడగవలసి వస్తుంది. ఏదో ఒకటి పాడైపోతుంది ఇంట్లో ఉన్నది, పక్కింటి వాళ్ళని వెళ్ళి అడగవలసి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో అని వీళ్ళు భావన చేస్తూ ఉంటారు. అలానే అడగకపోతే అప్పటికప్పుడు ఆ అవసరం తీరదు. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో మాటలు మాట్లాడేటప్పుడు మీ సంబంధం లేకుండానే కొన్ని చాలా జుగుప్సాకరమైనటువంటి మాటలు కూడా మీ నోట్లోంచి వస్తూ ఉంటాయి. ఏంటి నేను ఇలా మాట్లాడాను 10 మందిలో, ఇది మన శైలి కాదు కదా, మన సహజమైనటువంటి స్థితి కాదు కదా అనేటువంటి ఇదిలో కూడా ఉంటుంది. దానికి కారణం కూడా ఈ గ్రహస్థితే. అయితే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ రావు, కానీ కటాకట్టిగా నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరినైనా సరే చక్కగా గురువు కింద ఆరాధించేటువంటి వారి మాటను పట్టుకుని ముందుకు వెళ్ళండి. ఈ వారంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమే ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నా, అర్ధాష్టమంలో శనేశ్వరుడున్నా, చంద్రబలం ఈ వారంలో తక్కువగా ఉన్నా కూడా ఒకే ఒక్క గ్రహం కుజుని యొక్క బలం మీద మాత్రం ఆధారపడి ఈ రాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును. ఎందుకంటే కుజుని యొక్క స్థితి షష్ఠ స్థానమందు ధనురాశి వారు ఎంత అట్టడుగు స్థాయిని ఉన్నా కుజుడు తీసుకొస్తారు. ఆ శక్తి ఆయనకు ఉన్నది. అందున 6వ స్థానమందు ఆయనకి ఉన్నది. ముఖ్యంగా ఇటు రవి అష్టమ స్థానంలో దుర్దోష శత్రు సంవాదం, అనవసరమైన తగువులు, అనవసరమైన శత్రువుల్ని పెంచిన, కోపం విపరీతంగా పెరిగిపోయి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిన అష్టమంలో గురుగ్రహం వల్ల, సప్తమంలో బుధుడు భాగ్యమందు శుక్రుని వల్ల అటు డబ్బుని అట్రాక్ట్ చేయకపోయినా, ఇతరుల్ని అట్రాక్ట్ చేయలేకపోతూ ఉన్నా, లేదా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నా, జీవిత భాగస్వామి మీకు సరైనటువంటి సహకారాన్ని అందించలేకపోతూ ఉన్నా, లేదా మీ సంతానం మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా, అంటే ఈ గ్రహస్థితి వల్ల ఇన్ని జరుగుతాయి. కానీ ఒక్క కుజుడు మిమ్మల్ని ఎలా కాపాడతారు అంటే అది మనం చెప్పడానికి అవకాశం లేదు. చుట్టూరా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉండి సడన్గా మీరు మధ్యలో ఉన్నారు, ఇంక మనకి అవకాశం లేదురా, అయిపోయింది మన పని అనుకున్నప్పుడు ఎవడైనా హెలికాప్టర్ వేసుకొచ్చి మిమ్మల్ని బడేలు మన పైకి లాగేసాడు అనుకోండి, ఆ అదృష్టాన్ని మీరు ఊహించలేరు. అసలు హెలికాప్టర్లో ఒకడు వస్తాడన్న థాటే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా కుజుడు కాపాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ధనురాశి వాళ్ళకి. కాబట్టి కుజుడు అంతటి సమర్థుడు కూడాను. అంటే ఎన్ని కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయి తెల్లారితే మనం జైల్లో ఉండాలి అనే బాధలు ఉన్నప్పటికీ కూడా కుజుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు, నిజంగా మీ యందు ధర్మం ఉంటే. కాబట్టి ఆ కుజుడికి సంబంధించినటువంటి అనుకూలత, అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ధనురాశి వారిని ఈ వారంలో కుజుడే కాపాడుతారు. ఆయనే అన్నం పెడతాడు, ఆయనే శత్రువుల మీద దాడి చేస్తే మీరు చక్కగా మీకు సహకరిస్తూ ఉంటాడు, ఆయనే రుణబాధలు తగ్గిస్తాడు, ఆయనే శత్రుబాధలు తగ్గిస్తాడు, ఆయనే రోగబాధలు తగ్గిస్తాడు. A to Z ఆయనే చూసుకుంటారు. అంటే మీ టోటల్ కేర్ అంతా కూడా కుజుడి చేతిలో ఉన్నది. ఆ కుజ బలాన్ని పెంపొందించుకుంటూ అష్టమంలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దోషాలను తగ్గించుకోవడానికి ప్రతి శనివారము, ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళండి, నంది దగ్గర దీపారాధన చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము లేదు, సుబ్రహ్మణ్య కరావలంబము లేదు, సుబ్రహ్మణ్య అష్టోత్తరము చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. 6, 7, 8 స్థానముల యందు గ్రహాలు యోగిస్తూ ఉండడము, 1, 2, 3 స్థానముల యందు గ్రహాలు యోగిస్తూ ఉండడము ఇత్యాది విషయాలన్నీ కూడా సర్వసమర్థమైనటువంటి విషయాలు. మనం గత వారంలో చెప్పుకున్నాం, అంత క్రితం వారాల్లో కూడా చెప్పుకున్నాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. దానికి సంబంధించి కొంతమంది మంచి కామెంట్లు పెడుతూ ఉన్నారు. మాకు ఉద్యోగాలు వచ్చాయి, మాకు సంతతి కలిగింది, మాకు అనేక రకాలైనటువంటి పాజిటివ్స్ కనబడుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇది మంచి విషయము.
అలాగే ఇంకా ఇటువంటి ఫలితాలు రానటువంటి వారికి గోచార పరిస్థితులు బాగున్నా జాతకం బాగా లేకపోతే ఈ ఫలితం రాదు. ఇది మరొక్కసారి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాటిలో దాదాపుగా 6 నుండి 7 గ్రహాలు మకర రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎటు చూసుకున్నా కూడా మకర రాశి వారిని ఏదో ఒక గ్రహం కాపాడుతూ ఉన్నది. సప్తమ గురుడు ఆర్థిక ప్రయోజనకారి, షష్ఠ స్థానమందు కుజుడు శత్రు వినాశనకారి, అష్టమ శుక్రుడు అష్టైశ్వర్య ప్రసాద స్థానంలో ఆయన కూర్చున్నారు. 2, 3 స్థానాల్లో ఉన్న గ్రహాలు ఏదైనా సాధించగలిగేటువంటి సత్తాన్ని ఇస్తూ ఉన్నారు. జన్మరాశి యందు చంద్రుడు శరీర సౌఖ్యం ఆరోగ్య ఆయన ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు, మానసిక ఉల్లాసాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఫలానా గ్రహం ఇది చేయలేకపోతోంది మకర రాశి వారికి అన్నదేదీ లేదు. కాబట్టి గత వారం చెప్పినట్టు ఈ వారంలో కూడా మకర రాశి వారి యొక్క పరిస్థితి బాగుందని తీసుకోవాలి. వారు అనుభవిస్తున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరూ బహుశా దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు, వారి జాతకాలు బాగా లేక. తప్పితే ఇది గ్రహస్థితి యొక్క దోషం కాదు. గ్రహాలని ఎప్పుడూ నింద చేయకూడదు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మకర రాశి వారి పరిస్థితి బాగుంది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు రవి యోగిస్తూ ఉండడం, అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క బలం పెరుగుతూ ఉండడం, అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతూ ఉండడం, అలాగే పంచమ స్థానమందు బుధుని యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా చాలా యోగ్యమైనటువంటి గ్రహగతులు. ముఖ్యంగా దోషభూయిష్టమైనటువంటి స్థానం నుండి కుజుడు మార్పు చెందడం కూడా ఒక మంచి విషయంగానే చెప్పుకోవచ్చును. ఇత్యాది విషయాల వల్ల ఏమవుతుంది, మానసిక భయం పోతుంది. ప్రధానంగా ఇప్పటివరకు భయపడుతూ జీవనాన్ని సాగిస్తూ ఉండేటువంటి కుంభరాశి వారు భయాన్ని వదిలిపెడతారు. ఏదైనా మనం సాధించాలి, లేదు మనం చెయ్యాలి, ఇక తప్పదు. ఇప్పటివరకు మనం ఏదో పారిపోయాం, కానీ ఇక మీదట పారిపోవడానికి అవకాశం లేదు, మనం చేయవలసిందే అనేటువంటి పరిస్థితుల్లో ముందుకు దూకుతారు. మంచైనా చెడైనా స్వతహాగా మీకుండేటువంటి శక్తిని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉంటారు. ఇతరులకి ప్రయోజనాన్ని చేకూరుస్తూనే ఉంటారు. వారి వల్ల మీకు లబ్ధి ఉన్నా లేకపోయినా ఇతరులకి కొన్నిసార్లు మీరు సహకారం అందిస్తూనే ఉంటారు. అలాగే మీకు సంబంధించినటువంటి విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం కనబడుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ ఒపీనియన్లన్నీ కూడా మీ మీద రుద్దుతూ ఉంటారు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు యాక్సెప్ట్ చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే కొన్ని సందర్భాల్లో పక్కవాడు వేసిన జోకు మీకు నచ్చకపోయినా నవ్వవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే గ్రహస్థితుల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాంప్రమైజ్డ్గా ఉండేటువంటి జీవన విధానాన్ని అవలంబించవలసి వస్తుంది. ఫలానాది కావాలి అని రూల్ చేయడానికి అవకాశం లేదు. ఏదో ఒకటి వస్తుందిలే అనేటువంటి విధానంలో ముందుకు వెళుతూ ఉండడానికి ఈ గ్రహస్థితి కారణము. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు గత వారంతో పోల్చుకుంటే కొంత అభివృద్ధిలో ఉన్నాయి. కానీ ఏంటంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావాలి, వస్తాయి భవిష్యత్తులో ఖచ్చితంగా. ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది ఈ వారంలో. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యసనములకు దూరంగా ఉండండి. జోదము, స్పెక్యులేషను, బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే చాలా ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి వాటి జోలికి వెళ్ళకండి. అదృష్టాన్ని భయంకరంగా నమ్ముకుని ఏ పని చెయ్యకండి. మరీ ముఖ్యంగా అసలు మీకు అదృష్టం లేదు అనుకుని ఏ పని అయినా చేస్తూ ఉండడం కూడా ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు, మరీ ముఖ్యంగా ఈ వారంలో శుభ ఫలితాలను పొందడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, అర్ధాష్టమ కుజదోషం ఉన్నది, శనేశ్వరుడు ఏలినాటి శని ఉన్నారు, వ్యయస్థానమున రాహు ఉన్నారు, అలాగే ఈ భృగు షట్కము అనేటువంటి స్థితి ఉన్నది. అంటే అటు యోగించే గ్రహాలు కనబడుతున్నాయి, ఇటు ఇబ్బంది పెట్టే గ్రహాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ప్రతికూలించే గ్రహాల యొక్క బలం కొంత ఎక్కువగా ఉన్నది. కాబట్టి గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితి కొంత మార్పు చెందుతుంది. అయితే ఈ వారంలో జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు ఏంటి అంటే స్వశక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఎవరి మీదనైనా ఆధారపడి ముందుకు వెళితే వాళ్ళు మిమ్మల్ని ముంచేసేటువంటి అవకాశం ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకొని ఎప్పుడూ ముందుకు వెళ్ళకూడదు. స్వశక్తిని నమ్ముకొని, మీ సమయాన్ని నమ్ముకొని, మీ తెలివితేటల్ని, మీ సామర్థ్యాన్ని పెట్టుబడి పెట్టి ముందుకు వెళితేనే మీనరాశి వారికి భవిష్యత్తు ఉంటుంది. తర్వాత పంచమంలో ఉండే గురుడు బుద్ధిని ప్రసాదిస్తూ ఉన్నారు. ఇన్నర్ వాయిస్ ఒకటి వస్తూ ఉంటుంది. దాన్ని వినకుండా పక్క వాళ్ళు చెప్పేటువంటి మాటను పట్టుకుని ముందుకెళితే మీరు మునిగిపోతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గురువు యొక్క అనుగ్రహం ప్రధానంగా అవసరం. గురుస్థాయిలో ఉన్న వ్యక్తి, తల్లి, తండ్రి, గురువు లేదా ఇన్నర్ వాయిస్ వాళ్ళు వద్దు అంటే వద్దు.
వెళ్ళండి అంటే వెళ్ళండి. ఈ విషయాన్ని మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే బంధువులు, మిత్రులు, స్వజనులు వీరితోటి ఉండేటువంటి మాట పట్టింపులు కొంత ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతోటి చిన్నపాటి మనస్పర్ధలు రావడానికి అవకాశాలున్నాయి. ఇవన్నీ సమసిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఈ వారం కొంత క్రియాశీలకమైనటువంటి సమయం, షిఫ్ట్ అంటే టైమింగ్స్‌లో మార్పులు జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అవకాశాలు బాగున్నాయి. ప్రత్యేకించి నలుపు, నీలము, ఎరుపు ఈ రంగుల కాంబినేషన్లో ఉండేటువంటి వస్త్రాలను ధారణ చేసినటువంటి వారు ఆయా రంగుల వాహనాల్లో వచ్చేటువంటి వారితోటి కొంత ఇబ్బంది వస్తుంది. వారితోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రత్యేకించి మీతో కొంతమంది తగువు పెట్టుకోవడానికే మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మౌనంగా ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇవి ఈ వారంలో ప్రధానంగా మీనరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని శుభ ఫలితాలను కాంక్షించేటువంటి వారు కాలభైరవుని యొక్క ఆరాధన, కాలభైరవ ఆరాధన ఖచ్చితంగా చేయడం, కాలభైరవ అష్టకాన్ని పఠిస్తూ ఉండడం, వీలుంటే కాలభైరవ దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టడం శనివారం నాడు చాలా మంచిది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.